తయారు చేసుకుంటే ఎక్కడో కాకినాడలో, వైజాగ్లో, విజయవాడలో తయారు చేసుకున్న వస్తువులు, స్వీట్స్ కానివ్వండి, ఇతరత్ర వస్తువులు తీసుకొచ్చేసి హైదరాబాద్ లో అమ్మి వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. కానీ మనం ఆ పని చేయలేకపోయినాం. ఎందుకంటే మనం హైదరాబాద్ లో పోయి ఎక్కడ అమ్ముకుంటామో, ఎట్లా అమ్ముకుంటామో, అక్కడ పోయి ఏడ షాప్ ఏడు ఉంటది అని చెప్పేసి మన వాళ్ళు తయారు చేసుకున్న వస్తువులు కూడా, మీరు కష్టపడి తయారు చేసుకున్న వస్తువులు కూడా అమ్ముకోలేని పరిస్థితి. సో అది దృష్టిలో ఉంచుకొని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ శిల్పారామం దగ్గర మన కోసం, మీ మహిళా సంఘాల కోసమే 3 ఎకరాలలో స్టాల్స్ ఏర్పాటు చేసిన విషయం కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మన నియోజకవర్గానికి సంబంధించి అడ్డాకుల మండలం అనుకుంటా స్మృతి అనే ఒక మహిళా సంఘ సభ్యురాలు ఇక్కడ ఉందా, శృతి గారు కదా, ఆమె తయారు చేసిన వస్తువులు అక్కడికి అడ్డాకు అంటే శిల్పారామంకి తీసుకెళ్లి అక్కడ అమ్మిన వస్తువులు కూడా మీకు అందరు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. సో ఇక్కడ మీరు ఏదైనా తయారు చేసుకున్న వస్తువులు ఉంటే మీరు బాధ్యతగా మీకోసం మేము ఆర్టీసీ బస్ వల్ల కూడా ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాం. సో ఆ ఆర్టీసీ బస్ వల్ల వెళ్ళి ఆడ పోయి శిల్పారామం మీరు తయారు చేసుకున్న వస్తువులు అమ్ముకునే విధంగా ఈరోజు మన ప్రజా ప్రభుత్వం మీకోసం స్టాల్స్ కూడా ఏర్పాటు చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. సో భవిష్యత్తులో మీరు తయారు చేయండి మీ వస్తువులను. తప్పకుండా మీకు అక్కడ ఇబ్బంది ఉందంటే నా నెంబర్ పెట్టుకోండి. సార్ మాకు స్టాల్ వస్తలేదన్నా, మాకు స్టాల్ ఎక్కడ ఉందో తెలుస్తలేదంటే నా ఫోన్ నెంబర్ పెట్టుకొని నాకు కాల్ చేయండి, అధికారులకు కాల్ చేయండి. లేదంటే తప్పకుండా మీకు అక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సందర్భంగా నేను మాటిస్తా ఉన్నా. సో మీకోసం మేము అన్ని చేస్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా 6 గ్యారెంటీ పథకాలు మీకు హామీ ఇచ్చినాం. అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ తీసుకురండి, అవకాశం ఇవ్వండి, మేము మీకోసం పనిచేస్తామని మాట ఇచ్చినాం. అలా మాట ఇచ్చిన విధంగానే ఈరోజు ఆర్టీసీ బస్సుల మహిళలకు ఉచిత సౌకర్యం కల్పిస్తున్నాం. ఇక్కడ ఉన్న మహిళలు అందరూ కూడా ఏదో ఒక రకంగా మీ అత్తగారింటికో, మీ తల్లిగారింటికో, గుడికో, బడికో, స్కూల్ ఎక్కడో ఒక దగ్గరికి మీరు ఉచితంగా ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేస్తున్నారు. ఇప్పటికి కొన్ని కోట్ల మంది మహిళలు రూపాయి టికెట్ పెట్టకుండా పాలమూరుకు పట్టడానికి వాళ్ళ సొంత ఊర్లో కూడా ఉచిత ప్రయాణం చేస్తా ఉన్నారు. అది గతంలో బీఆర్ఎస్ ఇయ్యలే, వాళ్ళ అధికారంలో ఉన్న రోజులు ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత సౌకర్యం కలిపేది. కానీ ఈరోజు మనం ఇస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఈరోజు 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్న ప్రజా ప్రభుత్వం మన ప్రభుత్వం. మీకు అందరికీ తెలుసు, కరెంటు బిల్లు కట్టే మనకి ఇంటికి వస్తే మహిళల ఇంటి కాదు ఉంటారు, ఇబ్బంది పడుతుంటారు. కరెంటు బిల్లు వచ్చాయి కదా, ఎట్లా కట్టాలి కరెంటు బిల్లు. సో ఆ ఇబ్బందులు లేకుండా ఈరోజు కరెంటు బిల్లులు 200 యూనిట్ల కరెంటు కూడా ఈరోజు ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం అని ఆ అవకాశం కూడా ఈరోజు కొత్తగా మనకు కల్పిస్తున్న విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. దాదాపు మన నియోజకవర్గంలో 63,000 కుటుంబాలు ఉంటే దాదాపు 43,000 కుటుంబాలకు ఉచితంగా 200 యూనిట్ల కరెంటు ఇస్తున్నాం. ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం దాదాపు ప్రతి నెల 1,26,00,000 మీ తరఫున కరెంటు బిల్లులు ప్రజా ప్రభుత్వం కడుతుంది. కరెంటు సంస్థలకన్నీ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈ సన్న బియ్యం అనేది ఒక తెలంగాణలోనే మన ప్రభుత్వమే ఇస్తుంది. కొందరు బీజేపీలో చెప్పుకుంటున్నారు ఆ బియ్యం మాది అని చెప్పేసి. ఆ బియ్యం మీరైతే మన బీజేపీలో చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు, అక్కడ ఇవ్వలేదు వాళ్ళు, అక్కడ ఇస్తలేమంటే అర్థమైంది. ఆ బియ్యం మనం ఇస్తున్న బియ్యం మీ ద్వారా మీరు పండించిన వడ్లను మనం కొని గవర్నమెంటే కొని ఆ వడ్లనే మిల్లులో పంపించి మనం మిల్లింగ్ చేయించి ఆ బియ్యాన్ని ఈరోజు అందరి కూడా రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం ఇస్తున్న ఘనత మన ప్రజా ప్రభుత్వం. ఈరోజు ఆ స్కీమ్ కూడా రేపు మేనిఫెస్టోలో లేదు, 6 గ్యారెంటీలలో లేదు. అయినా కూడా అరే మన ప్రజలకు మాట ఇవ్వాలి, ప్రజలను మనం మంచిగా చూసుకోవాలి, మన వల్ల కూడా సమానంగా ధనవంతులతో సమానంగా సన్న బియ్యం తినాలని సన్న బియ్యం కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినాం. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఏ ఊరు ఏ వాడమైనా మన నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. అన్ని గ్రామాలలో కూడా ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ పనులు నడుస్తా ఉన్నాయి. ఇంకా కొందరికి రాలేదు, మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా రెండో విడతలో కూడా మళ్ళీ 3,500 ఇల్లు ఇవ్వబోతా ఉన్నాం. ఖచ్చితంగా ఎవరైతే ఇల్లు లేని నిరుపేద కుటుంబాలలో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పేసి మీ ఎమ్మెల్యేగా నేను మాటిస్తున్నా. ఎవరు ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మేము రాజకీయాలకు వచ్చింది దోపిడీ దొంగతనాలు చేయడానికి కాదు. మీకు తెలుసు టిఆర్ఎస్ పార్టీ గురించి 10 సంవత్సరాలు తెలంగాణ కష్టపడి తెలంగాణ సాధించుకుంటే ఆ తెలంగాణలో దోపిడీదారులు ఏ విధంగా దోపిడీ చేశారు, 10 ఏళ్లలో ఏ విధంగా కమిషన్ల కక్కుర్తి పడి పనికిరాని ప్రాజెక్టులు కట్టి ఏ విధంగా కూలిపోయినో మీకు తెలుసు. ఆ ప్రాజెక్టుల పేర్ల మీద లక్షల కోట్లు అప్పులు చేసి అప్పుల మీద మన వ్యక్తులు తిరుగుతా ఉన్నారు, మన ఇబ్బంది పడతా ఉన్నారు. అప్పులకు మిత్తులు కట్టుకుంటా
అసలు కట్టకుండా మిద్ది కట్టకుండా ఇచ్చిన హామీలన్నీ అందరికి ఇలాంటి సంక్షేమ పథకాలు ఎన్నో అందించాలని ఈ ప్రజా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అమ్మా అందరికీ వస్తుంది, మీకు సైలెంట్గా ఉండాలి తల్లి. ఒక్క 10 నిమిషాలు ఉండండి, సార్ మాట్లాడతారు. కొంచెం ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి. అందరికి ఇలాంటి సంక్షేమ పథకాలు ఎన్నో అందించాలని ఈ ప్రజా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అమ్మా అందరికీ వస్తుంది, మీకు సైలెంట్గా ఉండాలి తల్లి. ఒక్క 10 నిమిషాలు ఉండండి, సార్ మాట్లాడతారు. కొంచెం ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి. తన సంస్థలకు ఐదారు సభ్యులకు అందజేస్తున్నారు. చప్పట్లు గట్టిగా చప్పట్లతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అద్దె బస్సుల నిర్వహణ 3 మండలాలకు అందరూ కూడా చప్పట్లతో పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఇంతకుముందు కోరుతున్నాం. సన్మాన కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా కోరుతున్నాం. ఇద్దరు ముగ్గురు జైన్ చేసుకోనికి నా నియోజకవర్గానికి వచ్చి సొమ్ము ఒక్కటిది సోకొకటిది అన్నట్టు ఏదో మాట్లాడినట్ట. మీ సొమ్ము ఎక్కడుంది, మీ సోకు ఎక్కడుంది? నేను అడుగుతా ఉన్నా, ఏడుంది మీ సొమ్ము? మా సొమ్మును మీరు దోసుకపోతా ఉన్నారు. ఈరోజు మేము రూపాయి పన్ను కడితే మాకు ఇస్తున్నారు 46 పైసలు కేంద్రం నుంచి మనకు రావాల్సిన దాని గురించి కేంద్రంలో కొట్లాలోచించిపోయి ఈడ వచ్చి మాట్లాడుతూ ఉంటే దానికి అర్థం కూడా ఉండాలి కొంచెమైనా. వాళ్ళు మాట్లాడే వ్యక్తులకు నేను చెప్తా ఉన్నా, మీరు చేసింది తెలంగాణకు ఈరోజు మీకు 8 మంది ఎంపీ గెలిపిస్తే అందులో 2 మంత్రులు 6 మంది ఎంపీలు ఉన్నారు. మరి ఏం ఉద్ధరించిందని మీరు ఈరోజు తెలంగాణకు రావాల్సిన వాటా విషయంలో మీరు ఎక్కడ ఫైట్ చేస్తా ఉన్నారు? తెలంగాణకు దక్కాల్సిన విషయాలలో మా ముఖ్యమంత్రి గారు పదే కేంద్ర మంత్రులను ప్రధానమంత్రి గారిని కలిసి అన్ని విషయాలు చెప్తా ఉంటే మీరు ఒక్క రోజన్నా పోయి మా రాష్ట్రానికి రావాల్సిన నిధులు మీరు కేటాయించండి, మా రాష్ట్రానికి రావాల్సిన వాటా నిధులు మీరు ఇవ్వండి అని చెప్పేసి అడిగిన దాఖలాలు లేవు. మీ సొమ్ము ఎక్కడుందిడా? ఏముంది మీ సొమ్ము? ఏడ ఉంది మీ సొమ్ము? మీ సొమ్ము అయితే మీరు కేంద్రం దగ్గర తీసుకొచ్చేసి కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏమైనా ఉంటే మీరు ఇక్కడ సోకు చూపిస్తే బాగుంటుంది తప్ప ఇక్కడ సొమ్ము ఒక్కరిది సోకు ఒక్కరిది ఎవరు చేస్తున్నారు ఆ పనులు? సో మాట్లాడే ముందు కొంచెం వెనక ముందు ఆలోచన చేసి మాట్లాడితే బాగుంటుంది. నేను ఏమంటున్నా అంటే ఆ ఎంపీ గారు కూడా నేను చెప్తా ఉన్నా, మేము కూడా కోఆపరేట్ చేస్తాం. మీరు తప్పకుండా కేంద్రం నుంచి నిధులు తీసుకురండి, మనకు రావాల్సిన దాంట్లో మీరు కూడా ఫైట్ చేయండి. మన ప్రజలకు దక్కాల్సిన వాటా కానీ మనకు ముఖ్యంగా నవోదయ స్కూలు ఏదైతే ఉందో మా నియోజకవర్గానికి తీసుకురండి. మీకు ల్యాండ్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. తప్పకుండా ప్రభుత్వాన్ని ఒప్పించి మీకు ల్యాండ్ అలాట్మెంట్ చేస్తాము.
ఈరోజు వచ్చే పథకాల గురించి సహకరించకుండా వచ్చిన పథకాలు మేము ప్రజలకు ఇస్తా ఉంటే చూసి ఓర్వలేక కామెంట్ చేస్తే కరెక్ట్ కాదు. సన్నబియ్యం కార్యక్రమం మీరు అప్రిషియేట్ చేయాలి మేము ఇస్తున్నందుకు. మీరు బీజేపీ వాళ్ళు చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు, ఏడ ఇస్తున్నారు మరి? మీరు ఇవ్వాలి కదా ఇచ్చే మీ బియ్యం అయితే. సో అట్లాంటివన్నీ కూడా ప్రజలను మభ్యపెట్టడానికి మాయ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ పార్టీ ఎక్కడుంది సార్? ఇక్కడ బీజేపీ పార్టీ గురించి మేము పెద్దగా ఆలోచన కూడా చేస్తలేము. బీజేపీ పార్టీ గురించి మాకు ఆలోచన కూడా లేదు. మా ఆలోచనతో ఒకటే, ఈరోజు ఏ ప్రతిపక్షం ఉన్నా సరే ఆ ప్రతిపక్షాల మీద మేము విజయం సాధించబోతా ఉన్నాం. దేవరకద్ర నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కొన్ని వేల మంది మహిళా తల్లుల సమక్షంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి ఈరోజు కని విని ఎరగని రీతిలో 6 మండలాలకు సంబంధించిన మహిళా సమాఖ్యకు సంబంధించిన సభ్యులు, అదేవిధంగా చాలా మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాతో పాటు జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ సంబరాలలో పాల్గొన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా ప్రతిపక్షాలు అంటే తమ ఉనికిని కోల్పోయి పూర్తిగా దీనావస్థ స్థితిలో ఉన్న ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు విమర్శలు చేస్తూ ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారని మాట్లాడుతూ ఉన్నారు. అట్లా మాట్లాడే వ్యక్తులకు ఇక్కడ ఒకసారి నా దేవరకద్ర నియోజకవర్గానికి వచ్చి చూడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు మీరు చూస్తూ ఉంటే ఒక తిరునాళ్ళ లాగా కొన్ని వేల మంది మహిళలు ఈరోజు ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్నారంటే స్వచ్ఛందంగా, మేము ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎలాంటివి కూడా అరేంజ్ చేయలేదు. స్వచ్ఛందంగా వాళ్ళే ఈ సంబరాల్లో పాల్గొనడానికి వచ్చారు. వాళ్ళు ప్రజాప్రభుత్వం చేపడుతున్న పథకాల గురించి కూడా కొందరు మహిళా సంఘ సభ్యులు మాట్లాడిన విషయాన్ని కూడా మీరు అందరూ కూడా ఇప్పటిదాకా విన్నారు. చాలా బ్రహ్మాండంగా వడ్డీ లేని రుణాలు ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు వడ్డీ లేని రుణాలను అందిస్తా ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారి యొక్క నినాదం 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో మేము ముందడుగేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా ప్రభుత్వం చేయాల్సిన పనులని కూడా ఈరోజు ముఖ్యంగా మహిళా సంఘాలకు వాళ్ళకు వడ్డీ లేని రుణాలు కానివ్వండి, అదేవిధంగా పావుల వడ్డీకి సంబంధించినవి కానివ్వండి, అవన్నీ కూడా చేస్తా ఉన్నాం. అతి ప్రధానంగా ఈరోజు మహిళా సంఘ సభ్యురాలు ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే ఆ సభ్యురాలకి 10 లక్షల రూపాయల బీమా కూడా ప్రభుత్వమే చెల్లిస్తూ ఉంది. ప్రమాదవశాత్తు ఎవరైనా మహిళ చనిపోతే 10 లక్షల రూపాయలు గతంలో ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఇస్తలేదు. మన ప్రజా ప్రభుత్వమే 10 లక్షల రూపాయలు ఈరోజు వాళ్ళకి సాయం చేస్తా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా వాళ్ళు తీసుకున్న లోన్లను కూడా వాళ్ళు ప్రమాదవశాత్తు చనిపోతే ఆ లోన్లను కూడా మాఫీ చేస్తా ఉన్న ఘనత మా ప్రజా ప్రభుత్వాన్ని అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. సో ఈ విధంగా మేము మహిళలకు ఇచ్చిన మాట కానివ్వండి, ప్రజలకు ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకుంటూ మా ప్రభుత్వంలో ముందడుగేస్తా ఉన్నాం. ఈరోజు మహిళలు కూడా చాలా మంది మాట్లాడుతూ తప్పక మీ వెంట ఉంటామన్నా, మీ ప్రభుత్వానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని వాళ్ళు మాట ఇస్తా ఉన్నారు. వాళ్ళు మాట చెప్తా ఉన్నారానికి చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నా. ఈరోజు ఎక్కడ చూసినా కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు. మేము ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా వేలాదిగా లక్షలాదిగా ప్రజలు తరలిస్తా ఉన్నారంటేనే ఇది ప్రజాప్రభుత్వం యొక్క గొప్ప విజయం అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రాబోయే లోకల్ బాడీ ఎన్నికలలో కూడా మా ముఖ్యమంత్రి గారు చెప్పింటూ మేము కూడా చెప్తా ఉన్నాం. ప్రతిదీ వార్డు మెంబరు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సర్పంచులు అన్ని కూడా జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. ముఖ్యంగా నా నియోజకవర్గంలో అన్ని కూడా మేము గెలవబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు.